కూటి కోసం కోటి తిప్పలు అన్నట్లు అన్నం పెట్టే రైతన్నకే గడ్డుకాలం ఏర్పడింది. సకాలంలో వర్షాలు పడ్డాయని ఆనందించే లోపే యూరియా కొరత అన్నదాతల్ని వెక్కిరిస్తోంది. బస్తా యూరియా కోసం రైతు వేదికల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఇదే సమయంలో రైతుల అవసరాలను ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ యజమానులు ఆసరాగా చేసుకుని దోచుకుంటున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఎరువుల కోసం క్యూ లైన్లలో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. రైతుల కోసం రాజకీయాలు పక్కన పెట్టి యూరియాను అందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు దండం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్ర రైతాంగం ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. బండి సంజయ్ గారు కూడా ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు పనిచేసిన వ్యక్తులు. ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా 8 మంది ఎంపీలు గెలిపిస్తే మిమ్మల్ని 8 మంది ఎంపీలు గెలిపించారు. మీకు బాధ్యత లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర రైతాంగం పట్ల మీకు బాధ్యత లేదా అంటే ఇంతసేపు నిపాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నాన్ని దయచేసి పనిచేయండి. రైతుల కోస తగ్గుతుంది, రైతుల ఉసురు తగ్గుతుంది. ఇవాళ మా ఎంపీలు నిత్యం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు యూరియా గురించి. మరి ప్రియాంక గాంధీ గారు కూడా తెలంగాణకు యూరియా ఇవ్వాలని చెప్పి సాంఘీభావం తెలపడం జరిగింది. మరి ఇన్ని రకాలుగా రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడితే, రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే, నిత్యం రైతుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే మీ ఆలోచన పక్కన పెట్టి మీరు చేయవలసిన పని కూడా చేయకుండా, మీరు ఇచ్చే యూరియా ఇవ్వకుండా మీరు కేవలం రైతులను మభ్యపెట్టే విధంగా అంటే మీ ఆలోచన అంతా కూడా మీరు మమ్మల్ని బదనాం చేయాలనుకుంటా ఉన్నారు, కానీ అది జరగదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు భారీ ధర్నా చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రి రెడ్డి నాయక్ పాల్గొన్నారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని సొసైటీలకు సరిపడా యూరియాను సరఫరా చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. మరిపేడ మండలంలో యూరియా కోసం వెళ్లిన రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలింది. స్పందించిన మానవ హక్కుల కమిషన్ జిల్లా వివరణ ఇవ్వాలని కలెక్టర్ కు నోటీసులు పంపింది. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రైతు వేదిక ఎదుట తమ చెప్పులను క్యూలో పెట్టి రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. పరకాల వ్యవసాయ మార్కెట్ పిఎస్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. యూరియా బస్తా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. రోజంతా పడిగాపులు కాస్తున్నా ఒక బస్తా యూరియా దొరకడం గగనమైపోతుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సత్వరమే యూరియా కొరతను తీర్చాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మెదక్ జిల్లా శివంపేట పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. క్యూ లైన్లలో చెప్పులు ఇటుకలు ఉంచి పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రైతుకు ఒకటే యూరియా బస్తా పంపిణీ చేస్తూ ఉండడంతో కుటుంబంతో సహా వచ్చి క్యూ లైన్లో ఉంటున్నారు. రోజంతా ఉన్నా బస్తా యూరియా దొరకడం కష్టంగా ఉందని వాపోతున్నారు. ఇక సంగారెడ్డి నర్సాపూర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకడం లేదని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా అందించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక దౌలతాబాద్ లో యూరియా షాప్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. ఫర్టిలైజర్ షాప్ యజమానులు యూరియా బస్తాలను ఎక్కువ ధరకు బ్లాక్ లో విక్రయిస్తున్నారని ధర్నాలు రాస్తారోకోలు చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అడ్డుకోవడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా అవసరాలను ఆసరాగా తీసుకుని ఫర్టిలైజర్ షాపుల యజమానులు అధిక ధరలకు యూరియా బస్తాలను అమ్ముతున్నారు. ఒక యూరియా బస్తాపై 30 నుంచి 40 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారంటూ రైతన్నలు మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల వ్యవసాయ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా దొరకడం గగనమైపోయింది. కేంద్రాలకు యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరారు.
బయోమెట్రిక్ చెడిపోవడంతో యూరియా సరఫరా నిలిపివేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో యూరియా అందజేయాలని రైతులు కోరుతున్నారు.